న్యూజిలాండ్తో వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ మరో చారిత్రక ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును దాటేసి సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు కోహ్లీ. మ్యాచ్ ప్రారంభానికి ముందు సంగక్కర కెరియర్ పరుగుల సంఖ్య 28,016 కాగా కోహ్లీ కేవలం 42 పరుగుల దూరంలో ఉన్నాడు. భారత జట్టు చేసింగ్లో 19వ ఓవర్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు కోహ్లీ. 28,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులు చేసి విరాట్ కోహ్లీ 28,017 పరుగులతో రికార్డు సృష్టించారు. ఇదే కాదు, కోహ్లీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులు వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్లోనే సాధించగా గత రికార్డ్ సచిన్ పేరు మీద 644 ఇన్నింగ్స్తో ఉంది. అత్యంత తక్కువ ఇన్నింగ్స్లో 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో కోహ్లీ టాప్ ప్లేస్లో నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీ 624 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధిస్తే సచిన్ 644 ఇన్నింగ్స్, కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని అందుకున్నారు. సంగక్కరను వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లిన కోహ్లీ ఈ 3 మ్యాచ్ల సిరీస్లో మరిన్ని రికార్డులపై కన్నేశాడు. న్యూజిలాండ్పై వన్డేలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా సచిన్ 1,750 పరుగుల రికార్డును ఛేదించడమే కాకుండా 15,000 వన్డే పరుగుల మైలురాయి వేగంగా అడుగులు వేస్తున్నాడు విరాట్ కోహ్లీ.